మీ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్‌తో పాటు పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ కూడా ఉందా? అయితే ఈ వార్త తప్పకుండా తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్త గ్యాస్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయడానికి సిద్ధమవుతుంది. ఇకపై ఒకే ఇంట్లో 2 గ్యాస్ కనెక్షన్స్ ఉంచుకోవడం కుదరకపోవచ్చు. అంతేకాదు ఇప్పటికే చాలా మందికి ఎస్ఎంఎస్ నోటీసులు కూడా వస్తున్నట్లు సమాచారం. అసలు కొత్త రూల్ ఏంటి? ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. దేశంలో గ్యాస్ వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం వన్ హౌస్ హోల్డ్ వన్ గ్యాస్ కనెక్షన్ విధానాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. అంటే ఒకే ఇంట్లో ఎల్పిజి సిలిండర్ మరియు పిఎన్జి గ్యాస్ కనెక్షన్స్ రెండు ఒకేసారి ఉండకూడదనే నిబంధన తీసుకురావచ్చు. ప్రస్తుతం కొన్ని నగరాల్లో ఇప్పటికే ఈ నిబంధనలను అమలు చేయడం ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పిఎన్జి కనెక్షన్ ఉన్నవారు ఎల్పిజి సిలిండర్ కూడా ఉపయోగిస్తే వారికి ఎస్ఎంఎస్ నోటీసులు పంపుతున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణాలు గ్యాస్ వనరులను సమర్థవంతంగా వినియోగించడం, ఎల్పిజి దిగుమతుల భారం తగ్గించడం, డబుల్ కనెక్షన్స్ నియంత్రించడం, అంతేకాదు దేశంలో గ్యాస్ సరఫరా వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించడమే లక్ష్యమని చెబుతున్నారు. ఈ కొత్త రూల్ పూర్తిగా అమల్లోకి వస్తే పిఎన్జి ఉన్నవారు ఎల్పిజి కనెక్షన్ సరెండర్ చేయాల్సి రావచ్చు, లేదా ఎల్పిజి రిఫిల్ నిలిపివేయబడే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకే వినియోగదారులు తమ గ్యాస్ కనెక్షన్స్ వివరాలు ఒకసారి చెక్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ కొత్త గ్యాస్ రూల్పై మీ అభిప్రాయం ఏంటి? ఒకే ఇంటికి ఒకే గ్యాస్ కనెక్షన్స్ సరైన నిర్ణయమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇలాంటి ప్రభుత్వ అప్డేట్స్, ఫైనాన్స్, గ్యాస్, బ్యాంకింగ్ న్యూస్ కోసం జిఆర్ ఫోకస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.